అవుతాం. దేవుడు ఆశీర్వదిస్తేనే మనం ఐశ్వర్యవంతులు అవుతాం. దేవుడు ఆశీర్వదిస్తేనే ఉన్నతమైన స్థలములో మనం ఎక్కగలుగుతాం. కానీ దేవుడి ఆశీర్వాదం లేకపోతే మనం ఏమీ చేయలేము. అలానే ఇంకొక మాట కూడా ఉంది, మీ అందరికి తెలిసే ఉండిద్ది. దేవుడి యొక్క ఆశీర్వాదం ఏ నరుడు కూడా మన యొద్ద నుంచి తీసివేయలేడు. ఒకవేళ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే ఏ నరుడు, ఏ చాతబళ్ళు, ఏ తంత్రములు నీ యొద్ద నుంచి దేవుడికి ఆశీర్వాదం తీసివేయలేరు. నువ్వు కష్టపడుతున్నావు, రేయింపకలు కష్టపడుతున్నావు, రోజు 300 కూలికి వెళ్తున్నావు, నెల వచ్చేసరికి 10,000 వస్తున్నాయి. అది ఆశీర్వాదమా? అది ఆశీర్వాదమా? అది ఒక నెల మాత్రమే సరిపోయిద్దేమో. నెక్స్ట్ నెలకి, ఆ నెక్స్ట్ నెలకి. కానీ ఒక్కసారి నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే ఏ నరుడు కూడా నీ